ఏంట్రా ఇది కాలం నీళ్ళలాగున్నాయి? చక్కెర వేయకపోతే బ్లాక్ టీ ఎలా ఉంటుంది? పంచదార వేయలేదా? అవును వేయలేదు. అలాగైతే నువ్వు వాడికి కూడా ఇలాగిస్తావా? వాడికి చక్కెర వేసానులే. నాకు పని లేదనందువల్ల ఇలాగిస్తావా? అదే నేను పని చేసేటప్పుడు నువ్వు ఎలాగుండేవాడివి నా దగ్గర. నాకు పని పోయింది అన్న తర్వాత ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు? నేను ఒక చెప్తా, నేను బ్లాక్ టీ అడిగితే నువ్వు బ్లాక్ టీయే నాకు ఇవ్వాలి. నువ్వు చెప్పేది వినడానికి నేను నీ పని మనిషినా? అలాగే అన్నాను రా. గ్లాసు రే నైట్ డ్యూటీ చేసి నిద్రపోదాం అనుకుంటే మనిషిని నిద్రపోనివరేమిట్రా? నా ప్రాణాలు తీస్తున్నాడు. అరే ఇక్కడ చూడరా, నీ గ్లాస్ తీసి కింద పడేసి పగలగొట్టాడు. వీడికి పనేమి లేనందువల్ల గ్లాసులు కింద పడేసి పగలగొట్టి టైం పాస్ చేస్తాడు ఏంటి? ఎవరికి పనిలేదు, నాకు పని ఉంది. అది నాకు బాగా తెలిసిలా అన్ని పనులు చేయడం. అది నా ఇష్టం. నువ్వేడో పెద్ద ఉత్తముడిలా చెప్పక సరేనా? నువ్వు ముందల వయసు గ్లాసును ఎందుకు పగలగొట్టారో చెప్పరా చెప్పు. నేను ఇకపై గ్లాస్ ని పగలగొట్టను. ఎవడెవడి ఎంగిరి గ్లాస్ నేను కడగను. ఇదిగోరా, వీడి కిచెన్ లో పని చేస్తున్నావన్న తిమ్మురు. అలాగే అనుకో. నేను ఇకపై కిచెన్ లో పని చెయ్యను. కాబట్టి మీరు పని మంచిని పెట్టుకోండి. నా వంతుకి నేను డబ్బులు ఇచ్చేస్తాను. అంతే కదా సమస్య. ఒకే నెలలో ఏ మూల నుంచైనా సరే ఒక పని వాడిని తీసుకొచ్చి పెట్టి తీరతాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. మనిషిని నిద్రపోనివ్వడం లేదు. ఇప్పుడు సంతోషమా? కష్టపడి సంపాదించేవాడు నెమ్మదిగా ఒక్క నిమిషం నిద్రపోలేకపోతున్నాడు. పువ్వాడ నక్షత్రం వాళ్ళందరికీ ఇలాగే ఉంటుందనుకుంటా. రూమ్ సర్వీస్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? ఏ రూమ్ సార్? 506. మీకు ఏం కావాలి సార్? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? తీసుకురారా ఒక టమాటా సూప్. సరే సార్. శ్రీని 506లో ఎవరు గెస్ట్? చెప్పడానికి ఏం లేదు, వాడొక తాగుబోతు. పగలంతా నిద్రపోతూ ఉంటాడు, రాత్రి అంతా మేల్కు నుండి ఒకటే రచ్చ రచ్చ చేస్తాడు. సాయంకాలం అయిపోయిందంటే శివుడి గుడికి వెళ్ళి శివుని దండం పెట్టుకుంటాడు. ఒక వారం నుంచి ఇక్కడ ఉండి నా ప్రాణాలు తీస్తున్నాడు. సార్ రూమ్ సర్వీస్. సార్ రూమ్ సర్వీస్. కమ్ ఇన్. సార్ సూపు. పంచదార తేలేదా? సూపులో ఎవరైనా చక్కెర వేసుకుంటారా సార్? నువ్వెవర్రా నాకు చెప్పడానికి? నేను సూపులో చక్కెర వేసుకొని తాగుతాను. నువ్వేం చేస్తారా? నువ్వు ఒక సాధారణ హోటల్ బేరర్వి. నీ లిమిట్ లో నువ్వు ఉండు. నేను అనుకున్నానంటే ఈ హోటల్లే కొనేస్తారు. చంద్రమౌళి ఏమైంది? 506లో ఉన్న ఆయన సూప్ అడిగారు. ఆయన ఎన్ని గంటలకు గుడికి వెళ్తారని అన్నావు? సాయంకాలం 7ంటికి. దేవుని ప్రార్థించుకున్నావా? అలాగే వెళ్ళిపోతే ఎలా? నా మొహాన్ని సూపు కొడతావా? ఎందుకురా గొడవ పెట్టుకుంటున్నారు? ఎందుకు గొడవ పెట్టుకున్నారు? నువ్వు ఒక సాధారణ హోటల్ బేరర్. అది హోటల్లో. ఇక్కడ నువ్వు నేను ఒకటేరా. సిటిజన్స్. కొట్టడానికి కొట్టించుకోవడానికి ఇద్దరికి కూడా రైట్స్ ఉన్నాయి. ఈ జగన్నాథ గురించి నీకింకా అర్థం కాలేదనుకుంటాను. రే జగన్నాథ వర్మ, నా గురించి నువ్వు తెలుసుకో. ఇప్పుడు సూప్ ఆర్డర్ చేయరా. వదలండి వదలండి. నువ్వు ఏం చెప్పినా సరేరా, నువ్వు కొట్టింది తప్పే. నువ్వు ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టుండాలి. నా మొహం మీద ఒకడు సూపు కొట్టాడు, నన్ను ఏం చేయమంటావు? నిదానంగా ఉండాలి. ఇప్పుడు ఎంత నిదానంగా ఉండాలో తెలుసా? జాతకం ప్రకారం అసలు నీ టైం బాగోనే లేదు. కాస్త నీ నోరు మూస్తావా? ఎప్పుడు చూసినా ఇదే చెప్తావు. జాతకం చీపిరి కట్ట. జాతకం సరదా కాదురా, అది నిజమే. అది మార్చడం ఎవరి వల్ల కాదురా. మానభంగం, జైలుకి వెళ్ళటం, ఎక్కువ ఖర్చు, ఇదంతా ఇప్పుడు జరుగుతుందిరా నీకు. నమస్కారం, కూర్చోండి. లేదు పర్వాలేదు, కూర్చోండి. టీ కావాలా, కాఫీ కావాలా? టీయా? నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఇవ్వడానికి తప్ప ఇంకెవరైనా ఈ పోలీస్ స్టేషన్కి వస్తారా?
స్టేషన్కి ఎవరు వచ్చినా సరే టీయో కాఫీయో ఇవ్వమని ఎస్ఐ గారు చెప్పారు. ఎక్కడ తను? ఎవరు? ఎస్ఐ. అతనా? అలా చెప్పకూడదు, ఎస్ఐ గారు అనాలి. సార్ సార్ వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి వెళ్ళండి సార్. ఆయనకి టీ ఇచ్చావా? అడిగాను, వద్దని చెప్పారు. నేనిక్కడ రోజా హోటల్లో ఉంటున్నాను. ఏంటిది? నేనిక్కడ రోజా హోటల్లో ఉంటున్నాను. ఆ హోటల్లో పనిచేస్తున్న బేరర్ నైట్ లో నా దగ్గరకు వచ్చి కొట్టాడు. ఒక పిటిషన్ రాసి ఇవ్వండి. పిటిషన్ రాసి ఇవ్వటానికి నా డ్రైవర్నే పంపిస్తాను కదా. వేరే ఏం చేయాలి మీకు? తనని ఇప్పుడే అరెస్ట్ చేయాలి. అడ్రస్ నా దగ్గర ఉంది. వాడిని ఈ నైటే లాకప్ లో వేయాలి. మీరు చెప్పిన విషయాన్ని మాత్రం పెట్టుకుని ఒక యంగ్స్టర్ని లాకప్లో వేయడం అనేది అన్యాయమే. అయినా కూడా మిమ్మల్ని చూస్తేనే జెంటిల్మెన్ లాగా ఉన్నారు. కోటమంగళం జగన్నాథం అని చెప్తే ఐజీ వాసుదేవ్ అని కూడా తెలుస్తుంది. అయితే మనం ఒకటి చేద్దాం. అన్యాయమే అయినా కూడా ఇది మీకోసం నేను చేస్తా. అయితే న్యాయమైంది నాకు దొరికితే. సుత్తి లేకుండా విషయానికి రా. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అడిగిందే సరే. మీ సంతోషం కోసం ఇవాళ రాత్రి వాణ్ణి లాకప్లో వేస్తే నాకేం దొరుకుతుంది? ఏం కావాలి? ఏం కావాలని అడిగారంటే సారు మనసుకి ఏం తోస్తుందో అదే చేయండి. 500 రూపాయలుంది. ఏంటి సార్ ఇది? 5 రూపాయలకి అమ్మే టమాటాలు 12 రూపాయలు, 12 రూపాయలకి అమ్మే నూనె 56 రూపాయలు. ఈ యూనిఫామ్ ఉతకాలంటే కూడా 6 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ 500 ఎలా సార్? కాలేజ్ చేరడానికి కూడా డబ్బులు కట్టాను, పోలీసులో చేరడానికి కూడా డబ్బులు కట్టాను, 2 పొలిటీషియన్స్కి ఒకే టైంలో. ఇవన్నీ సరి చేయాలంటే ఈ పని ఒకటే కదా సార్ ఉంది. ఇంకా కొంచెం ఎక్కువగా ఇవ్వండి సార్. ఇంకొక 500. పోలీస్ జీప్ ఎందుకు ఎక్కడికి వస్తుంది? అవును, మీలో ఎవరు చంద్రమౌళి? నేనే. వెరీ నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. మీరు స్టేషన్ దాకా రావాలి. ఎందుకు? ఎస్ఐ గారు మిమ్మల్ని చూడాలంటున్నారు. వారికి నిద్రపోయే ముందు ఎవరికైనా ముద్దు పెట్టాలి, అందుకని. నమస్కారం సార్. హోటల్లో పనిచేస్తూ నువ్వు గౌరవంగా బతకలేవా? ఎందుకోసం ఈ పెద్ద మనిషిని నువ్వు కొట్టావు? మీరు నాకు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి, ఈయన్ని మళ్ళీ వాయించేస్తాను. ఒక హోటల్ బాయ్ అంటే వాడిని ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నాడా? సార్, నేను సూప్ తీసుకువెళ్ళాను. ఆ వేడి వేడి సూపుని నా మొహాన్ని కొట్టాడు సార్. అది చెప్పనే లేదే. మీరు ఆ సూపుని ఆడు మొహం మీద పోసారా? అదంతా కోర్టులో మాట్లాడుకుందాం. అది సరే. అప్పుడిప్పుడు స్టేషన్ వదిలేసి మీరు కోర్టుకు వెళ్ళిపోయారా? అయితే మరి ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు ఊరికే మాట్లాడకుండా ఇతను తీసుకెళ్లి స్టేషన్ లో వేయండి. నేను మీకు 1000 రూపాయలు ఇచ్చాను. ఎవరు ఇచ్చారు? అది కూడా నేను కోర్టులోనే చూసుకుంటాను. రహమాన్ సార్, తమ్ముడు, ఐఎమ్ సారీ. ఆయన ఇంట్లో వదిలేయి. ఇదంతా మన దగ్గర కుదరదు. టీ తాగి వెళ్దాం. టీ తాగడానికి అక్కడి నుంచి తీసుకొచ్చారు. జగన్నాథంతో ఆటలాడకో. నువ్వు దానికి పనికిరావు. దొంగోడైనా హంతకుడైనా ఒక అండర్స్టాండింగ్ కావాలి. 1000 రూపాయలు ఇచ్చాడంట. నువ్వు ఒక సాధారణమైన ఎస్ఐవయ్యా. నిన్నెలా ఆపాలో తెలుసు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అలా కూడా నేను చెప్పగలను, కానీ నేను అలా చెప్పను. ఎందుకంటే అది నీకు మర్యాదగా ఉండదు. గుడ్ నైట్.